హాయ్ ఎవ్రీవన్, నేను మీలో నాథ్ కిషన్. వెల్కమ్ టు కిషన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి. సో ఫ్రెండ్స్, మనకు యూట్యూబ్ నుంచి ప్రతి సంవత్సరం కొత్త కొత్త అప్డేట్స్ అయితే వస్తాయి. సో అలాగే ఈ సంవత్సరం కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. అందులో మెయిన్గా చెప్పుకోవాల్సిన అప్డేట్ అయితే ఒకటి ఉంది. సో అదేంటంటే మన మానిటైజేషన్. తెలుసు కదా మనకు 1000 సబ్స్క్రైబర్స్, అదేవిధంగా 4000 వాచ్ అవర్స్ ఉంటేనే మనకు మానిటైజేషన్ అనేది వస్తుంది. సో అప్పుడు మన వీడియోస్కి యాడ్స్ అనేది వస్తాయి. దాని ద్వారా మనం రెవెన్యూని అయితే సంపాదిస్తాం. కానీ ఇప్పుడు లేటెస్ట్గా యూట్యూబ్ ఏమంటుందంటే, మీకు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ రాకున్నా సరే మీ వీడియోస్ పైన మేము యాడ్స్ అనేది ప్లే చేస్తామని చెప్తాం. కాకపోతే వచ్చేసి మానిటైజేషన్ అయితే ఎప్పుడైతే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యి, అదేవిధంగా 4000 వాచ్ టైం అవర్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడే మీకు మానిటైజేషన్ చేస్తామని చెప్తాను. సో ఇప్పుడు మనకు మానిటైజేషన్ కాకపోతే రెవెన్యూ అనేది మనకు రాదు. సో ఆ రెవెన్యూ రాకుండా ఇప్పుడు మనము వీడియోస్ మీద యాడ్స్ అనేది ప్లే చేస్తామని చెప్తున్నాం. సో ఆ యాడ్స్ ప్లే చేసినప్పుడు వచ్చేటువంటి అమౌంట్ ఏమవుతుంది అని మీకు డౌట్ రావచ్చు. సో దాని గురించి ఏమంటున్నారంటే, మీకు యాడ్స్ అనేది ప్లే చేస్తాం కదా, ఆ ప్లే చేసిన యాడ్స్కి వచ్చేటువంటి అమౌంట్ మొత్తము యూట్యూబే తన దగ్గర తీసుకుంటుంది, అంటే వాళ్ళే ఉంచుకుంటారు అని అంటున్నారు. సో ఇదైతే మంచి అప్డేట్ అయితే కాదు. ఎందుకంటే మనం ఇప్పటి వరకు అయితే 45% యూట్యూబ్ తీసుకుంటుంది అండ్ 55% వచ్చేసి యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే ఇస్తూ వచ్చింది ఇప్పుడు నాకు అమౌంట్. కానీ ఇప్పుడు సడన్గా మానిటైజేషన్ కాకపోయినా మీకు వీడియోస్కి యాడ్స్ పెడతాము అండ్ 100% రెవెన్యూ మేమే తీసుకుంటామని చెప్పి యూట్యూబ్ అయితే చెప్తుంది. అది వచ్చేసి బ్యాడ్ న్యూస్. ఎందుకంటే మనకు ₹1 కూడా మనకు రాదు. అంటే మానిటైజేషన్ కాకుండా కొత్త యూట్యూబర్స్ ఉంటాం కదా, మనలాంటి వాళ్ళకు ₹1 కూడా రాదు. అండ్ అదేవిధంగా ఓల్డ్ యూట్యూబర్స్, అంటే పాత యూట్యూబర్స్ కూడా కొద్దిగా నష్టం అనేది ఉంటుంది. సో అది ఎలా అంటారా, యూట్యూబ్ దగ్గర ఒక 2 యాడ్స్ అనేటివి ఉంటే, ఆ 2 యాడ్స్ ఇంతకుముందు ఏం చేస్తున్నారంటే, పాత మానిటైజేషన్ అయినటువంటి ఛానల్స్కి ఆ 2 యాడ్స్ని వాళ్ళు ప్లే చేసేవారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఆ 2 యాడ్స్ లోపల ఒక యాడ్ని వచ్చేసి ఓల్డ్ యూట్యూబర్స్, మానిటైజేషన్ ఉన్న యూట్యూబర్స్కి, అండ్ ఒక యాడ్ వచ్చేసి న్యూ యూట్యూబర్స్, అంటే మానిటైజేషన్ కానీ యూట్యూబర్స్ అమౌంట్ అనేది యాడ్ అనేది ఇస్తారు. సో ఇప్పుడు ఏమైతుందంటే, ఓల్డ్ యూట్యూబర్కి ఒక యాడ్ అనేది లాస్ అవుతుంది, అంటే ఒక యాడ్ అనేది వాళ్ళకు రాదు. సో దాని యొక్క రెవెన్యూ అనేది మైనస్, ఒక యాడ్ యొక్క రెవెన్యూ మైనస్. అదేవిధంగా కొత్త యూట్యూబర్కి ఏమన్నా దానివల్ల ఏమన్నా ప్రయోజనం అంటే అది ఒక యాడ్ని అయితే యూట్యూబ్ దగ్గరనే ఉంచుకుంటారు. సో నాకు తెలిసి అయితే ఓల్డ్ యూట్యూబర్స్కి అయితే ఇంకా కొద్దిగా ఏంటంటే, ఇప్పుడు న్యూ యూట్యూబర్స్ ఉన్నారనుకోండి, వీళ్ళకి మనము అమౌంట్ అయితే ఇవ్వం కాబట్టి యాడ్స్ అనేటివి ఈ 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కానీ కొత్త యూట్యూబర్స్ అంటే మానిటైజేషన్ కానీ యూట్యూబర్స్కి కొద్దిగా ఎక్కువగా యాడ్స్ ఇస్తారని నా యొక్క అంచనా. ఎందుకంటే న్యూ యూట్యూబర్స్కి ఇస్తే 100% రెవెన్యూ వాళ్ళకి వస్తుంది. అదే ఓల్డ్ యూట్యూబర్స్కి ఇచ్చినట్లయితే అందులో 45% మాత్రమే యూట్యూబ్ తీసుకుంటాం. దీనివల్ల ఏం చేస్తారంటే, కొద్దిగా అంతా ఎక్కువ రెవెన్యూ అయితే వాళ్ళు జనరేట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే పాత యూట్యూబర్స్కి అయితే కొద్దిగా చాలా నష్టమే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 2 యూట్యూబ్ యాడ్స్ ఉన్నాయి అనుకోండి, 2 యాడ్స్లో కూడా ఒక యాడ్ మాత్రమే ఇప్పుడు వాళ్ళకి వెళ్తుంది, ఒక యాడ్ వచ్చేసి వేస్ట్ అయిపోతుంది. అంటే కొత్త యూట్యూబర్స్కి అమౌంట్ వస్తలేదు, పాత యూట్యూబర్స్కి అమౌంట్ వస్తలేదు. మధ్యలో యూట్యూబ్ అనేది తన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచుకోవాలని చూస్తుంది. అంటే నాకు తెలిసి దురాశని అని చెప్పుకోవచ్చు. యూట్యూబ్కి చాలా దురాశ అనేది పెరిగింది అని నేను అనుకున్నాను. సో మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీకు ఎలా అనిపించింది యూట్యూబ్ యొక్క దాని గురించి కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అంటే కొత్త యూట్యూబర్స్కి తెలుస్తుంది కదా మనం షేర్ చేయడం. అదేవిధంగా
సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అది ఎందుకంటే నేను ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ నేను ఎప్పటికప్పుడు తెస్తూ ఉంటాను. సో మీకు నా ఛానల్ని వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే డైరెక్ట్ నేను వీడియో పెట్టేసరి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది